సరే బాబు, ఈరోజు ఎలాగైనా నీ బుక్ తెప్పించే మార్గం చేస్తాను. నువ్వు కోపం తెచ్చుకోకు. మీరు కోపం అది అని చెప్పేసి టైం డిలే చేయకుండా త్వరగా బుక్ తెప్పించి నా డేటా మొత్తం చెక్ చేయండి. ఎన్నిసార్లు అని చెప్పాలి, ఎన్ని రోజులు అని చెప్పాలి? నిన్నటి నుంచి చెప్తానే ఉన్నాను, ఇంతవరకు బుక్ రాలేదు. సరే తెప్పిస్తాను, ఊరికి నా మీద గొడవ పెట్టుకోకు. అరిచి ఏం లాభం చెప్పు? నాకే కోపం లేదు స్వామి. నా బుక్ తీసుకొచ్చేసి నా డేటా మొత్తం చెక్ చేసి రేపు ఏం జరుగుతుందో, ఫ్యూచర్లో నా బతుకు ఎలా ఉంటుందో అన్నీ చెప్తే చాలు. మీ మీద కోప్పడితే ఏమొచ్చిద్ది? ఆల్రెడీ రాసేశారు. 5 సంవత్సరాల నుంచి కష్టపడుతూనే ఉన్నాను, అయినా మీకు జాలి లేదు. కనీసం ఇంతలా నేను బాధపడుతుంటే దాని గురించి ఆలోచించకుండా నేను కోప్పడుతున్నా అంటున్నారు. మీకేమైనా న్యాయంగా ఉందా? అర్జెంటుగా నా బుక్ తెప్పించండి. గురువు గారికి ప్రణామాలు. నన్నెందుకు పిలిపించారు చెప్పగలరా? ఇదిగో ఈ మెంటల్ నాయాలు నిన్నటి నుంచి నన్ను సతాయిస్తూ ఉన్నాడు. అర్జెంటుగా తిని బుక్ తీసుకొచ్చేసి వీడి లెక్కలన్నీ చూడు. బుక్ అయితే రాకపోని మెంటల్ నాకెక్కిద్దో మీకెక్కిద్దో చూద్దాం. అయినా మీ పవర్స్ అన్నీ నా దగ్గరే ఉన్నాయి. నా బుక్ తీసుకురాకుండా నా లెక్క తేల్చకుండా మీరు ఇక్కడి నుంచి వెళ్ళేకి లేదు. ఎవడు స్వామి వీడు? మనమేనా అరుస్తా ఉన్నాడు, అయినా వీడికి ఇంత ధైర్యం ఏంటి మనమేనా అరవటానికి? ఎవడు వీడు? ఆయనకు అన్నీ తెలుసులే కానీ నువ్వు ముందు మూసుకొని పోయి బుక్ తీసుకురాపో. ఎలా చిల్లరేసలు వేయకుండా. పైన మీలాంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వబట్టే మాలాంటి వాళ్ళ బతుకులు ఇలా తయారయ్యాయి. ఒక్కడూ సరిగ్గా పనిచేయడు. పైన ఇష్టానుసారంగా ఆడుకుంటున్నారా? ఎక్కడికి వెళ్ళేవరా నిన్నటి దాకా? నాయన, వాడితో నీకెందుకు పంచాయితీ? నీ ప్రాబ్లం నేను కదా సాల్వ్ చేయాల్సింది. వాడు అసలే మొన్నే జాయిన్ అయ్యాడు. ఇంతలోకి రిజైన్ పెట్టే పని చేయొద్దు. వదిలేయి నాయన. సరేలే స్వామి, మీ వాడు వెళ్ళి బుక్ తెస్తాడు కదా, ఇంతలోకే అక్కడ విశేషాలు ఏంటో చెప్పండి. అయినా మీకు ఈ జాబ్ ఎలా వచ్చింది? మీరు ఏ టెస్ట్ రాసి పాస్ అయ్యారు? అయినా మీ దేశంలో ఎలక్షన్స్ అనేవి ఉంటాయా? మీకు ఎన్ని సీట్లు వచ్చాయి?